దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి దీపావళి వేడుకలు. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఇండ్లు, దుకాణ సముదాయాల్లో విశేషంగా లక్ష్మీ పూజలు జరిగాయి. చిన్నలు పెద్దలు క్రాకర్స్ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దీంతో చిన్న పెద్ద పట్టణాల క్రాకర్స్తో మూతమోగాయి. దీపావళి సందర్భంగా గత 2-3 రోజులుగా బాణాసంచ దుకాణాలు కిటకిటలాడాయి. బాణాసంచ ధరలు భారీగా ధర పలుకుతున్నా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద చిన్న తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి బాణాసంచ కాలుస్తో దీపావళి వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించారు. దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. త్రిపుర ఉదయపురాలోని మాతాబరిలో పావలి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం మానిక్, మంత్రులు, ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను చూడడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర ఆలయంలో జరిగిన దివాళీ సెలబ్రేషన్స్కు సీఎం మోమన్ యాదవ్ హాజరయ్యారు. మంత్రులు, అధికారులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దీపాలు వెలిగించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నానన్నారు సీఎం. జమ్మూ కశ్మీర్ బదేర్వాలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు దివాళీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్గా జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మీ ఆఫీసర్స్తో కలిసి తర్వాత క్రాకర్స్ కాల్చారు. అటు కాశీలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. క్రాకర్స్తో కాశీ మొత్తం మారుమ్రోగింది. అటు వెస్ట్ బెంగాల్లో సాయంత్రం 6 గంటల నుంచి క్రాకర్స్ కాల్చుతూ సంబరాల్లో మునిగారు. లక్ష్మీ పూజలు పూర్తి కాగానే క్రాకర్స్ కాల్చే పనిలో పడ్డారు జనం. చిన్నారులు, యువకులు, పెద్దలు ఇండ్ల ఎదుట వీధుల్లో క్రాకర్స్ కాల్చుతూ మురిసిపోయారు. కోల్కతా నగరమంతా టపాసుల మూతతో దద్దరిల్లింది. ఢిల్లీ నగరం దీపాలతో వెలిగిపోయింది. ఎటు చూసినా కలర్ఫుల్ దీపాలు దర్శనమిచ్చాయి. ఒకవైపు అమ్మవారికి పూజలు చేయగానే క్రాకర్స్ మార్కెట్లకు బారులు తీరారు. దీంతో క్రాకర్స్ మార్కెట్లు జనంతో రద్దీగా మారాయి. ఆర్కేపుర ఏరియా మొత్తం టపాసుల మూతతో మారుమ్రోగింది. న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహిళతోటి పోలీస్ సిబ్బందికి స్వీట్లు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా డిఫెన్స్ కాలనీలో పర్యటించారు. పోలీసు సిబ్బందితో దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. వారికి స్వీట్లు పంచారు, శుభాకాంక్షలు చెప్పారు. అటు బీజేపీ ఎంపీ యోగేందర్ కుటుంబ సభ్యులతో దివాళీ వేడుకలను గ్రాండ్గా జరుపుకున్నారు. బీహార్ పాట్నాలో అసెంబ్లీ సెక్రటేరియట్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో ఈ భవనాలు రాత్రి వేళల్లో దగదగా మెరిసిపోయాయి. ఎటు చూసినా విద్యుత్ దీపాలు దర్శనమిచ్చాయి. అటు రాజస్థాన్లోనూ ప్రభుత్వ కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక నగరి అయోధ్య మొత్తం విద్యుత్ దీపాలతో మెరిసిపోయింది. సరయూ నది తీరం రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. రామ జన్మభూమి ప్రధాన ఆలయానికి చేసిన కలర్ఫుల్ లైటింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
అటు గుజరాత్ అహ్మదాబాద్ మొత్తం ఒకవైపు విద్యుత్ దీపాలు, మరోవైపు క్రాకర్స్తో వెలిగిపోయింది. ప్రధాన రహదారులు, భవనాలను కలర్ఫుల్ లైటింగ్స్తో అందంగా అలంకరించారు. దీంతో ఎటు చూసినా దివాళీ శోభ వెల్లివిరిసింది.